కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఏం జరిగింది? విద్యార్థి ప్రశాంత్ మరణానికి అసలు కారణమేంటి? హాస్టల్లో ఉండిన వంటే ప్రశాంత్ పాలిట విషమైందా అంటే అవునన్న సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లి గ్రామానికి చెందిన చిన్నలచ్చి ప్రశాంత్ భువనగిరిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటాడు. ఉగాది పండగకు విద్యార్థులంతా ఊరెళ్లినా ప్రశాంత్ ను తల్లిదండ్రులు తీసుకెళ్లలేదు. ఏప్రిల్ 20వ తేదీన తమ గ్రామంలో జాతర ఉండడంతో ప్రశాంత్ ని ఇక్కడే ఉంచారు. ప్రశాంత్ హాస్టల్లో ఉండడమే అతని ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇంటికి వెళ్లినా బతికేవాడేమో. హాస్టల్లో ఉండి హాస్టల్ ఫుడ్ తిని అస్వస్థతకు గురైన ప్రశాంత్ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ప్రశాంత్ డెడ్ బాడీ హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో ఉంది. ప్రశాంత్ ఒక్కడే కాదు, ఇదే హాస్టల్లో ఉంటున్న మరో 27 మంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురయ్యారు. గత బుధవారం నుంచి ఇవాల్టి వరకు భువనగిరి గురుకుల హాస్టల్ నుంచి విద్యార్థులు హాస్పిటల్లో చేరుతూనే ఉన్నారు. కొందరు వాంతులు విరేచనాలు చేసుకుంటే మరికొందరు రక్త విరేచనాలు చేసుకుంటున్నారు. గాంధీ హాస్పిటల్లో చేరిన ప్రశాంత్ 2-3 రోజులు విరేచనాలు చేసుకున్నాడు. కానీ హాస్టల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ తల్లి తండ్రికి సమాచారం ఇవ్వలేదు. పరిస్థితి విషమించడంతో ముందు భువనగిరి హాస్పిటల్లో చేర్పించి అక్కడి నుంచి హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. చివరకు గాంధీలో చికిత్స పొందుతూ ప్రశాంత్ ప్రాణాలు విడిచాడు. కేవలం 12 ఏళ్ల బాలుడు అన్యాయంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. హాస్టల్ ఫుడ్డే ప్రశాంత్ ప్రాణం తీసింది. మరో 27 మంది విద్యార్థులకు ప్రాణాల మీదకు తెచ్చింది. బుధవారం రోజున వండిన క్యాబేజీ కర్రీతో విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారు. అపరిశుభ్రమైన హాస్టల్ వంటగది, వంటలో అనుభవం లేని సిబ్బంది, విద్యార్థుల్ని పట్టించుకొని హాస్టల్ ప్రిన్సిపల్ అందరూ కలిసి ప్రశాంత్ ప్రాణాలు తీశారని కుటుంబ సభ్యులు బోర్న విలపిస్తున్నారు. ఇదే హాస్టల్ కు చెందిన మరికొంతమంది విద్యార్థులు కూడా తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఎండాకాలం కావడం, హాస్టల్లో వసతులు సరిగ్గా లేకపోవడమే మొత్తం ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. సాధారణంగా గురుకుల హాస్టల్స్ లో విద్యార్థులకు నాణ్యమైన సరుకులతో వంట చేయాలి. కానీ భువనగిరి హాస్టల్లో అలాంటి పరిస్థితి లేదని తెలుస్తోంది. బోరు నీళ్లతో వంట చేస్తున్నారని, సిబ్బంది లేక వంట సరుకుల్ని శుభ్రంగా కడగడం లేదని తెలుస్తోంది. కలుషితమైన నీరు, కనీసం శుభ్రం చేయని వంట సామాగ్రి వంటను విషంగా మార్చేస్తోంది. ఆ విషయమే ఇవాళ ప్రశాంత్ ప్రాణాల్ని బలి తీసుకుంది. 12 ఏళ్ల విద్యార్థి ప్రశాంత్ ప్రాణం పోయిన తర్వాత అధికారులు కదిలారు. హాస్టల్ సిబ్బందిపై కేసులు పెట్టారు. బాధ్యులపైన చర్యలు తీసుకున్నారు. హాస్పిటల్లో చేరిన విద్యార్థులకు మెరుగైన వైద్యం చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రశాంత్ కుటుంబం మాత్రం దుఃఖంలో మునిగిపోయింది. తమ బిడ్డను తమకు ఎవరు తెచ్చిస్తారంటూ బోర్న విలపిస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి సార్. మా పేరెంట్స్ అంటే ప్రతి క్లాస్ కి కూడా హౌస్ మాస్టర్ అని ఉంటారు. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి. వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ముందే వాళ్ళు ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో హెల్త్ బాగాలేదని వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సార్. నిన్న మొన్న వాళ్ళు హాస్టల్ విద్యార్థులు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ విద్యార్థులు ఒక 10 మంది 15 మంది వేరే ఫుడ్ ఏదో తిన్నారు. ఫుడ్ పాయిజనింగ్ గా ఏం కాజ్ అయిందో మనకి ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫై చేయడానికి ఇప్పటికీ కష్టము. బట్ ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ జరిగింది. ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, కొంతమంది పులిహోర అంటున్నారు, కొంతమంది కిచిడి అంటున్నారు, ఏవో తిన్నారు. ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అందరు ఒకటే తిన్నారు కాబట్టి అందరు చాలా మందికి ఏంటంటే వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్, కడుపు నొప్పి తోటి నిన్నటి నుంచి అడ్మిట్ అయినారు. మనకి నిన్న ఒక బాబు ఒకటి సీరియస్ గా ఉండే హైదరాబాద్ రిఫర్ చేసాము. ఆ బాబు ఒకటి సీరియస్ గా ఉన్నాడు, ఆన్ వెంటిలేటర్ ఉన్నది. మిగిలిన వాళ్ళు ఒక 2-3 ఇవాళ సాయంత్రం వరకు కొంచెం బాగానే ఉండే, సాయంత్రం నుంచి కొంచెం డల్ డ్రౌజీ అయిపోయినారు. వాళ్ళని ఒకసారి నీలోఫర్ కి రిఫర్ చేసాము. ఇంకా 10 మెంబర్స్ ఇప్పుడు అడ్మిట్ అయినారు. 10 మెంబర్స్ కండిషన్ మాత్రం ఇప్పుడైతే స్టేబుల్ అని ఉన్నారు. సో ఇప్పుడైతే చూద్దాం, ఒక 48 hours గడిస్తే మనకేం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే. ఇప్పుడు ఇంకిద్దరు వచ్చి జాయిన్ అయ్యారు సార్. వాళ్ళ పరిస్థితి
వాళ్ళు ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక అతనికేమో 13 సంవత్సరాల బాబు ఉన్నాడు, ఆయనకు కూడా ఫీవర్, మోషన్స్, వామిటింగ్స్. ఆయనకు ఫీవర్ చాలా ఎక్కువ ఉంది, 105 జ్వరం ఉన్నది, కడుపు నొప్పి అనుకుని కొంచెం సివియర్ గానే ఉన్నది. ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ లా చేస్తాం, దాని తర్వాత రీఅసెస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసుకుని తర్వాత ఏం చేయాలనేది ఒక 1 అవర్ తర్వాత స్టెబిలైజ్ అయినాక రీఅసెస్. ఇది ఏ సెక్షన్ నేను నైట్ మామూలుగా కర్రీ క్యాబేజీ అలా పెట్టాను, మార్నింగ్ కిచిడి అట్లా పెట్టాను. అప్పటి నుంచి వీళ్ళకి వామిటింగ్ మొత్తం స్టార్ట్ అయింది. అంటే ఇమీడియట్గా వీళ్ళకి స్టార్ట్ అయింది అంటే ఫుడ్లో సంథింగ్ ఏదో ఉండొచ్చు అంతే తప్ప వీళ్ళు తీసుకున్న ఇంటికి తీసుకున్న ఫుడ్ అని చెప్తున్నారు అందరూ అసలు వాళ్ళు, కానీ అది కరెక్ట్ కాదు. అక్కడ సంథింగ్ ఫుడ్లో జరిగిన దానివల్లనే ఇంతవరకు జరిగింది. మామూలుగా కానీ ఫీవర్ వచ్చి అట్లా ఇంతమంది జరిగిందంటే అక్కడ ఫుడ్ ప్రాబ్లమ్. నైట్ క్యాబేజ్ కర్రీ తర్వాత వామిటింగ్ స్టార్ట్. క్యాబేజ్ కర్రీ తిన్నాక వామిటింగ్ స్టార్ట్. భక్షాలు అంటే ఏమన్నా తిన్నావా? భక్షాలు ఇచ్చారని ఏం లేదు, క్యాబేజ్ కర్రీ తిన్నాక అట్లా అయిందా? సార్ వాళ్ళు ఫోన్ చేసి అమ్మ మీ బాబుకు మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి, అర్జెంట్ గా రండి అమ్మ భువనగిరికి రండి అన్నారు. సరే సార్ అని తొందరగా నేను డోర్ క్లోజ్ చేసి వస్తూనే ఉన్నా. మధ్యాహ్నం మళ్ళీ సార్ కాల్ చేశాడు, ఏరియా హాస్పిటల్ రండి అమ్మ అక్కడ అడ్మిట్ చేస్తాం బాబును, నువ్వు అక్కడికి వచ్చి మాకు కాల్ చేయి అని అన్నారు. సరే సార్ అని నేను అన్నాను. నేను హాస్పిటల్ ఆటో దిగేసరికి సార్ రెడీగా అక్కడ నిల్చున్నాడు. నేను తీసుకొచ్చి ఇక్కడ చూపించేసరికి నాకు ఏం చేయాలో తోచరు. ఈ పిల్లలందరూ చూసరికి నేను చాలా ఏడ్ చేశాను. తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంచెం ఇంత ముందుకు డాక్టర్స్ ఉండి సిటీకి తీసుకెళ్లాల్సి వస్తుందమ్మా బాబును, చాలా సీరియస్ గా ఉంది కండిషన్, ఇలా మోషన్స్ తగ్గకపోతే మాత్రము హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తాము అని చెప్పారు సార్. సరే సార్ అని నేను ఏడ్చింది. నాకు ఏం విధిలేని పరిస్థితిలో ఏడిస్తే ఎమ్మెల్యే సార్ ఉండి నాకు ధైర్యం చెప్పి పోయారు సార్. నర్సే హాస్పిటల్ ఎమ్మెల్యే సారు ఇంకో నరసయ్య గౌడ్ సార్ వచ్చారు. వాళ్ళు వచ్చి నాకు ధైర్యం చెప్పి పోయి మళ్ళీ కొంచెం కేర్ఫుల్ గా చూడండి బాబు అని చెప్పారు. చూసిన తర్వాత నైట్ ఏమన్నా ప్రాబ్లం అయితే మెడిసిన్స్ పెడతామమ్మా, నువ్వు టెన్షన్ పడట్లా. ఫుడ్ తీసుకున్నాకనే అయిందా? హాస్టల్ తిన్నాకనే జరిగిందా? హాస్టల్ తిన్నాకనే అయిందా? ఏ రోజు తీసుకున్నావు ఫుడ్? నిన్న మధ్యాహ్నం ఆలుగడ్డ కర్రీ పెట్టింది. ఆలుగడ్డ మొత్తం టేస్ట్ వెరైటీగా వచ్చింది. నిన్న నైట్ క్యాబేజ్ కర్రీ పెట్టింది. క్యాబేజ్ కర్రీలో మొత్తం పురుగులు వెళ్ళినట్టు పురుగులే కనిపించినాయా? నైటే పెరుగు మొత్తం ఖరాబ్ అయింది. దాని తెల్లారి మళ్ళా పెరుగు పెట్టిరా.